మేడిపల్లి వీరాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని మేడిపల్లి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి కార్యక్రమంలో మాట్లాడుతూ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సేవాదల్, ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్, ఎస్టీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. మన వీరాంజనేయ స్వామి గుడి ఏదైతే ఆలయ కమిటీ పూర్తి నిర్మాణం ఈరోజు జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కమిటీలో ఎన్నుకున్న రామరెడ్డి గారికి, అలాగే మన ఏదైతే సభ్యులైన చైర్మన్ గా రామరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే సభ్యులుగా పరమేష్ గారు, భాస్కర్ గారు, లక్ష్మణ్ గారు, అలాగే ప్రశాంత్ గారు, శ్రీను గారు, అలాగే దుర్గా మేడం గారు కూడా వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే కమిటీ ముందుకు వచ్చిరో ఈ ఆలయాన్ని నిర్మిస్తామనేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారందరికీ స్వాగతిస్తూ మన స్టేట్లోనే మన హైవేలో ఉంది కనుక ఈ గుడి, దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గుడిని గొప్పగా నిర్మించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అంతకుముందుకు సహకరించిన ఏదైతే గుడి ఆలయ కమిటీ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, ఆ పాత కమిటీ సభ్యులందరూ కూడా వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ గుడి పెద్ద ఎత్తున తీసుకోవాలి. అలాగే ఆలయ కమిటీ అనేసి ఒకటి నిర్మిద్దాం అనేసి అనుకున్నాం. ఆల్ పార్టీలకి అతీతంగా గుడిని నిర్మించాలన్న పెద్దలు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అన్ని పార్టీల పెద్దలందరూ అలాగే గ్రామ పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ వీరాంజనేయ స్వామిని మా కమిటీ సభ్యులందరూ పూర్తి చేస్తారు. దానికి సహకరిస్తాం. దయాకర్ అన్న గారు, అలాగే మేము, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, 26 మంది కార్పొరేటర్లు కూడా ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నూతనంగా ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.